హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇదైతే మా అమ్మమ్మ గారి ఇల్లు. బయట మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా. తర్వాత ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో హాల్. ఇక్కడ ఫోటో ఫ్రేమ్లో కనిపిస్తున్నారే వాళ్ళే మా అమ్మమ్మ తాతయ్య. అండ్ ఇంకో ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అది మా అమ్మమ్మ తాత యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు. ఇదైతే హాల్ గైస్. అంటే ఇంకా అన్నీ సదరలేదు, ఎక్కడవక్కడనే ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ రూమ్. ఇది నార్మల్గా మేము వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళు, మేము, మా చిన్ని చిక్కి, మా చెల్లి వాళ్ళు అందరు వచ్చినప్పుడు మేము ఈ రూమ్లో ఉంటాము. ఇది ముందు బాగుండే, బట్ మేము వచ్చి అన్నీ పెంట చేసాం గైస్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్. ఇది కిచెన్ అన్నమాట. మా అమ్మమ్మ కిచెన్ ఎంత నీట్గా ఉంచుకుంటుందంటే అంత నీట్గా ఉంచుకుంటుంది. కానీ మేము వచ్చినప్పుడల్లా ఎక్కడక్కడ పడేస్తాము. అంటే తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. క్లీన్ చేస్తాము. అండ్ దిస్ ఈస్ అవర్ కిచెన్. నెక్స్ట్ పూజ రూమ్ అన్నమాట. ఇది మా పూజ రూమ్. ఇక్కడ అన్ని పూజ పటాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, శివుడు, వీరధర్మజమాత. అండ్ కర్ణాటక సైడ్లో ఇక్కడ ఇది ఫేమస్ అన్నమాట, వాళ్ళు అమ్మవారిని పూజిస్తారు. సో అలా ఉంది అది. అండ్ ఇంకొక రూమ్ వచ్చేసి మా తాత రూమ్. ఇది రాధాకృష్ణన్ ఫోటో. మా తాత వాళ్ళ 50th యానివర్సరీకి గిఫ్ట్ వచ్చింది అది. ఇంకా చాలా ఉన్నాయి పైన గిఫ్ట్స్, అలాగే దాచిపెట్టినారు, చూడలేదు. అండ్ ఇది కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుంటాడు మా తాత. కానీ అప్పుడప్పుడు అలా అయిపోతుంటుంది అన్నమాట. అక్కడ కూడా మా అమ్మమ్మ తాతయ్య. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా వరకు నీట్నెస్ లేదు. ఎందుకు అనంటే మా తాత షాప్ పెట్టిండు, చిన్న డబ్బా. సో ఆ డబ్బాలో ఉన్న సామాన్ అంతా ఇల్లంతా ఉంటాయి. అందుకనే మనం ఎంత నీట్గా ఎంత క్లీన్గా పెట్టుకున్నా కూడా అది అలాగే చెత్తగా అయిపోతుంది. ఇక్కడ తులసి పెట్టింది గైస్ మా అమ్మమ్మ. ఇది గార్డెన్ టైప్ అన్నమాట. ఇంటి పక్కన ఇది షట్టర్ కనిపిస్తుంది కదా, ఈ షట్టరే మా తాత వాళ్ళ షాప్. మా తాత ఎప్పుడు అక్కడనే ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మా గార్డెన్. మా అమ్మమ్మ మా తాతకి చెట్లు అంటే ప్రాణం గైస్. ప్రాణం అంటే ప్రాణం ఇచ్చేస్తారు. ఏది ఎట్లా ఉన్నా కానీ ఇది మొత్తం రోజు క్లీన్ చేస్తూనే ఉంటుంది మా అమ్మమ్మ. మా తాత రోజు నీళ్ళు పడుతూనే ఉంటాడు. వాళ్ళకి ఇంత ఏజ్ వచ్చినా కానీ మార్నింగ్ 5 o'clock లేచి ఇవన్నీ ఊడవడం, ఇంకా నీట్గా పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు గైస్. ఎంత చెప్పినా వినరు వాళ్ళు. అంటే ఇంకా అదొక అలవాటు కదా. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ అలవాటు మనం పాటిస్తూ వస్తే పెద్దగా అయిన తర్వాత కూడా అది మనం ఎవరు చెప్పినా మానుకోము కదా, అలాగే వాళ్ళు కూడా. అందుకే మా అమ్మమ్మ తాత ఎంత హెల్తీగా ఉంటారు గైస్. అక్కడ నీళ్ళు పట్టేది మా అక్క. అండ్ దీంట్లో అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇంకా మా అమ్మమ్మ ఇవి రోజ్ ప్లాంట్స్ కూడా పెట్టుకొని ఉండే, కానీ ఏమైందో తెలీదు, తీసేశారు మళ్ళీ రోజ్ ప్లాంట్స్. ఇదంతా గార్డెన్ గైస్. అక్కడ కనిపిస్తున్న షట్టరే మా షాప్ అన్నమాట. చిన్న కుట్టి షాప్ అన్నమాట. మా తాత ఎక్కువసేపు షాప్లోనే ఉంటాడు. ఇంటికంటే ఎక్కువసేపు షాప్లోనే ఉంటాడు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ముఖం కడుక్కొని తొందర ఫ్రెష్ అయ్యి షాప్లోనే కూర్చుంటాడు. ఇంకా అక్కడ నేబర్స్ చాలామంది వస్తారు. చిన్న పిల్లలు చాలామంది వస్తారు షాప్కి. అది కావాలి ఇది కావాలి అని. అండ్ మొత్తం అది అయిపోయాక మా అమ్మమ్మ మా అక్కకి జుట్టేస్తారా అని చెప్పేసి పిలిచిండే. సో మా అమ్మమ్మ నూనె పెడతా అంటే మా అక్క వద్దన్నది. ఇప్పుడు నూనె వద్దు, తర్వాత పెట్టించుకుంటా అని చెప్పేసి జుట్టు వేసుకుంది. బాయ్ బాయ్.